హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే నా షిఫ్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఎప్పుడు నార్మల్గా చూపిస్తూ ఉంటా కదా. సో ఈరోజు షిఫ్ట్ డే ఎట్లా ఉండబోతుందని చూపిద్దాం అనుకుంటున్నా. బేసిక్గా ఈరోజు సాటర్డే, సో అంత హెక్టిక్గా అంత బిజీగా అయితే ఏమి ఉండదు. సో ప్రజెంట్ టైం అయితే 4:40 అయింది. మేము 5 కల్లా సైట్ ఓపెన్ చేయాలన్నమాట. సో అది ఈరోజు ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నాకైతే బేసిక్గా ఈ షిఫ్ట్ టైమింగ్ చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. బికాస్ నేను అస్సలు మార్నింగ్ పర్సనే కాదనమాట. అండ్ చూస్తున్నారు కదా, అసలు మినిమం లైక్ ఎవరు లెగిస్తారు చెప్పండి. నార్మల్గా ఇది వీకెండ్ కాబట్టి 5, నార్మల్గా వీక్ డేస్ అయితే 3కే లేవాల్సి వస్తుంది. ఎందుకంటే 4కే ఓపెన్ చేయాలన్నమాట. సో చాలా హారబుల్గా ఉంటుంది అనమాట లేవటం అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైక్ జస్ట్ నార్మల్ నేనైతే కన్సోల్ ఆపరేటర్గానే చేస్తాను. లైక్ ఈ కుకింగ్ ఇదంతా దానికి వేరే వాళ్ళు ఉంటారనమాట. ఇది జస్ట్ ఫ్యూయల్ స్టేషన్ కాబట్టి ఫ్యూయల్ని పంప్ చేసుకుంటారు కదా, లైక్ వాళ్ళ పంప్ నెంబర్స్ చెప్తే దానికి అకార్డింగ్లీ ఛార్జ్ చేయడం అనమాట. ఈ వీడియోలో అయితే చెప్పాలి అనిపిస్తుంది. అదేంటి అంటే లైక్ 100% ఒక జాబ్కి నువ్వు సాటిస్ఫై చెయ్యనప్పుడు అది ఎంత రెస్పెక్టబుల్ అండ్ ఎంత హైలీ పెయిడ్ జాబ్ అయినా సరే అది నిన్ను హ్యాపీగా ఉంచలేదు అనేది నా ఒపీనియన్ అనమాట. బికాజ్ రిటర్న్గా మనకు ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. సో లైక్ అంటే ఈ జాబ్లో స్ట్రెస్ ఉంటుంది, ఆ జాబ్లో అన్నిట్లో ఉంటుంది. కానీ నువ్వు 100% ఇవ్వనప్పుడు లైక్ ఎందుకు చెప్పండి. సో బేసిక్గా నా కోడింగ్ అన్నా లైక్ ఈ టెక్నికల్ ఇదన్నా సరే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఆస్ట్రేలియాకి వచ్చేసరికి మోస్ట్లీ లైక్ ఈ కస్టమర్ సర్వీస్ అంటే లైక్ ఈ కంప్యూటర్స్ వైపు చెప్తున్నా. కస్టమర్ సర్వీస్ కానీ సేల్స్ కానీ ఉంటాయి. నేను అంత టాకటివ్ కాదు అండ్ నేను అంత నా జాబ్ని లైక్ సాటిస్ఫై చేయలేను కాబట్టి లైక్ ఓకే అనుకొని నార్మల్గానే చేశాను ముందు కూడా. అండ్ ఇప్పుడు కూడా లైక్ బయట కూడా ఇవే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మన దగ్గర మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా. ఇంకా కొంచెం ఇంకా ఎఫెక్టివ్నెస్ పెట్టి లైక్ ఇది మనది అన్న కైండ్ ఆఫ్ చేసుకుంటాం కదా. సో అదనమాట. ఇట్స్ నాట్ దట్ ఆ జాబ్ ఈ జాబ్ అని చెప్పేసి ఏ జాబ్ కానీ ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి అనేది నా ఒపీనియన్. అండ్ అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇక్కడ సాటర్డే కదా, గంగాధర్కి సాటర్డే వీకెండ్ అనేది మటన్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇంకా అక్కడ మటన్ అండ్ ఇండియన్ గ్రాసరీస్ షాప్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ తర్వాత లైక్ ఇది నేను ఎప్పుడు చూపించలేదు అనుకుంటా. ఇవి వడలు ఉంటాయి కదా, ప్రతి సాటర్డే ఇండియన్ గ్రాసరీస్లో ఉంటాయి అనమాట. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ అంటే పొద్దున్నుంచి ఏమీ తినాం. లైక్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ మెన్యూ కూడా ఉండదు కాబట్టి ఏదో లైట్గా అట్లా అట్లా తింటాము. సో అందుకని చెప్పేసి ప్రతి సాటర్డే ఇది మ్యాండేటరీ థింగ్ అనమాట. లైక్ ఇది తింటూ మంచిగా మాటలు చెప్పుకుంటూ వీకెండ్ అనుకుని హ్యాపీగా వెళ్తాం. అండ్ తర్వాత ఏమన్నా చేసుకొని లైక్ అట్లా ఉంటుందన్నమాట. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఇంకా వెజిటేబుల్స్ అవి కూడా తీసుకొని ఇప్పుడే వచ్చాం. అజర్ మంచిగా ఎగ్ కర్రీ చేశాడనమాట. ఇంక ఇలా ఇంటికి వచ్చేసరికి మంచిగా అన్న ఫుడ్ ఉంటే హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ వచ్చి చేసుకోవడం అంత కష్టం అవుద్ది కదా. పునుగులు చేసుకుందాం అనుకున్నాం, బట్ ఫార్చునేట్గా చేసేసాడు. ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుస్తా. మంచిగా ఎగ్ డ్రాప్ కర్రీ చేశాడనమాట. అండ్ నేను కొంచెం కారప్పొడి వేసుకున్నా. మోస్ట్ ఆఫ్ ది కాదు, లిటరల్గా 99% ఆఫ్ మై వీకెండ్స్ ఇట్లానే అంటే ఇదే రొటీన్లో నడుస్తాయి అన్నమాట. దీంట్లో అటు చేంజెస్ ఉండవు, ఏమీ ఉండవు. బికాస్ లైక్ వీక్ అంతా చేసి ఉంటాడు కదా. సో లైక్ సండే ఒక్కరోజే తనకి పర్ఫెక్ట్గా ఒక రెస్ట్ డే అనేది ఉంటుంది. లైక్ జాబ్ చేసేటప్పుడు నిజంగానే డిఫరెంట్గా ఉండేది. బట్ కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి, ఆ కైండ్ ఉంటుంది కదా. సో కొంచెం రెస్ట్రిక్టెడ్గా అయింది లైఫ్ అయితే. అండ్ నెక్స్ట్ లైక్ చెప్పా కదా మటన్ చేసుకుంటున్నాడు. నాకు ఎందుకో మటన్ తినాలనిపించలా. సో అందుకని చెప్పేసి ఈ మ్యాడ్ మ్యాక్స్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా రోజులైంది తిని. హాయ్ గాయ్స్, ఇది ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఇప్పుడే రెడీ అయ్యా, బయటకు వెళ్తున్నాం. ఇక్కడికి లంచ్కి వెళ్దాం కదా అని.
మామూలుగా లైక్ జాబ్ ఆ కైండ్ ఉన్నప్పుడు వేరేలా ఉంటది లైఫ్. ఇట్లా బిజినెస్‌కి వచ్చేసరికి వేరేలా ఉంటుంది. అంటే చాలా వాటికి లైక్ కొంచెం కాంప్రమైజ్ అవుతూ అట్లా ఉండాలి. కొత్తలో కొంచెం ఏదోలా అనిపిచ్చేది కానీ ఇప్పుడు బాగా అలవాటు పడిపోయాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏది ఏమైనా సరే ఫ్యామిలీ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్‌లో అస్సలు అర్థమయ్యేది కాదు మాకు. కొంచెం అటు ఇటుగా అట్లా చాలా అంటే కొంచెం ఎట్లా అంటే ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా అంటే లైక్ అదే రొటీన్‌లో అండ్ ఆల్సో స్టార్టింగ్ ఆఫ్ ది బిజినెస్ కదా! కొంచెం లైక్ ఆ హెక్టిక్ థింగ్స్ ఉంటాయి. ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి కదా! అండ్ ఆల్సో ఫస్ట్ బిజినెస్ ఇది. సో, ఇంకా నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ఇంకా చాలా థింగ్స్ అవుతూనే ఉంటాయి కదా! బట్ ఫ్యామిలీకైతే ఖచ్చితంగా టైం ఇవ్వాలి అని ఇద్దరం అనుకున్నాము. సో, మోస్ట్‌లీ లైక్ ఈవినింగ్స్ బయటకి వెళ్ళటం గానీ ఆర్ ఎల్స్ లంచ్‌కి వెళ్ళటం, డిన్నర్‌కి వెళ్ళటం ఇదంతా చేసి లైక్ వర్కౌట్ చేసుకుంటున్నాం చిన్న చిన్నగా థింగ్స్‌ని. సో, అప్పుడు కొంచెం రిలేషన్‌షిప్‌లో కూడా ఆ ఇంప్రూవ్‌మెంట్ వస్తుందనమాట. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది లైక్ స్పెషల్ డేస్ కానీ, స్పెషల్ ఒకేషన్స్ కానీ ఇవన్నీ సెలబ్రేట్ ఇదివరకు మ్యాండేటరీగా ఇద్దరం కలిసి ఉండి సెలబ్రేట్ చేసుకోవడం అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. లైక్ ఒక స్టాఫ్ ఆ రోజే సిక్ ఇస్తారు. అంటే డిసప్పాయింట్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఈ డే పోయినా పర్లేదు. కానీ లైక్ అది వదిలేసి రాలేం కదా! స్టార్టింగ్‌లో కొంచెం అట్లా ఉండేది. చాలా ఎలానుండేది. కానీ రాను రాను నేను గూడా అర్థం చేసుకున్నా అనమాట. ప్రెజెంట్ అయితే లైక్ ఓకే. అంటే ఇద్దరం కలిసి ఇట్లా అనుకుని మేనేజ్ చేసుకుంటూ అట్లా ఉంటున్నాము. కానీ చాలా మందికి ఓన్ బిజినెస్ అంటే ఏముందిలే ఎప్పుడు పడితే అప్పుడు ఎళ్ళొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. ఆ కైండ్ అనుకుంటూ ఉంటారు గానీ లైక్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. లైక్ ఎప్పుడైనా వెళ్ళాలి, ఎప్పుడైనా రావాల్సొస్తది. ఆ పాయింట్ గూడా ఉంటుంది. బికాస్ సెకండ్‌లో లైక్ నైట్ ఎర్లీ మార్నింగ్ 4కి ఓపెనింగ్ ఉంటుందా? నైట్ మెసేజ్ ఇచ్చారనమాట సిక్ ఇట్లా రాలేము. ఇంకా మనకి నెక్స్ట్ డే ఏం ప్లాన్స్ ఉన్నా, అది ఎంత పెద్ద ఒకేషన్ అయినా, ఎంత పెద్ద స్పెషల్ డే అయినా, వి హ్యావ్ టు క్యాన్సిల్ థాట్ అండ్ మళ్ళీ లైక్ ఆ బిజినెస్ అటే వెళ్ళాలి గదా! సో, చాలా కాంప్రమైజింగ్స్, చాలా అడ్జస్టింగ్స్ అండ్ ఆల్సో మెయిన్‌లీ అండర్‌స్టాండింగ్ అనమాట. లైక్ ఎట్లా అంటే అది ఉండట్లా, ఇది ఉండట్లా అట్లా కాకుండా కొంచెం ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో అంటే బేసిక్‌గా ఎట్లా అంటే ఈ డే కాదు, సరే ఈ డే చేసుకుందాం అట్లా అనుకుని వర్కౌట్ చేసుకోవడమే. బికాజ్ ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆహ్ ఇది లైక్ మనది. 100% మనది. లైక్ ఇప్పుడు మన పిల్లల్ని గానీ, అట్లా ఎట్లా ట్రీట్ చేస్తాం, వాళ్ళకి ఏదైనా సరే ఇట్లా ఎళ్ళిపోవడం. మన బిజినెస్ కూడా అంతే. లైక్ అది ఆల్మోస్ట్ ఎట్లా అంటే దాన్ని మనం ఎంతలా ప్యాంపర్ చేస్తామో అండ్ ఎంతలా దాని మీద టైమ్ స్పెండ్ చేస్తామో, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, రిటర్న్ అది మనకి అంతే ఆ రిటర్న్స్ తీసుకొస్తదనమాట. సో, ఆల్మోస్ట్ బాలి తర్వాత ఇప్పుడే మేము లైక్ ఒక మంచి లంచ్ డేట్‌కి రావటం. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇది ఎక్కడ గూగుల్‌లో చేసి ఎప్పుడు ఒకే దానికి ఎందుకు వెళ్తాంలే అని వెళ్ళాం. అది లైక్ దోసకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందంట. అంటే అంత బిగ్గెస్ట్ దోస, లాంగెస్ట్ దోస వేసినందుకు. అండ్ ఇంటికొచ్చేసాం. మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్‌కి పునుగులు చేసుకున్నాం అనమాట. ఎందుకంటే వీకెండే కదా! అందరం ఇంట్లో ఉంటాం అది. సో, ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.